ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏలో అక్రమ సిఆర్టీలు నిలిపివేయాలని ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ కోరింది. నిన్న ఉట్నూరు ఐటీడీఏ డీడీని ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ నాయకులు కలిశారు. ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా 2023లో జరిగిన సిఆర్టీ ఆధారంగా నియామకాలు చేపట్టారని ఆరోపించారు. అక్రమ సిఆర్టీలు ఆపకపోతే జిల్లా స్థాయిలో ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు అడిషనల్ కలెక్టర్ గారికి అదేవిధంగా ఐటీడీఏ డీడీ గారికి సిఆర్టీ అక్రమాల గురించి మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. గతంలో 2023లో ఏదైతే సిఆర్టీ నోటిఫికేషన్ ఇచ్చారో ఆ సిఆర్టీ నోటిఫికేషన్ ఆధారంగా ఇప్పుడు భర్తీ చేస్తున్నాం అనేది చాలా ఆశాదాయకమైన విషయం. ఎందుకంటే సిఆర్టీ అనేది కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ కింద ఒక 1 year అగ్రిమెంట్ కింద మాత్రమే భర్తీ చేస్తారు. అటువంటిది గత సిఆర్టీలోనే అనేక అవకతవకలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి. ప్రాపర్గా ఎస్టీలతోనే భర్తీ చేయాలనేసి ఏదైతే నోటిఫికేషన్లు జారీ చేశారో అది కాకుండా నాన్ ట్రైబల్ మిత్రులతో కూడా భర్తీ చేయడం అనేది లాస్ట్ టైం జరిగింది. మన సబ్ కలెక్టర్ గారికి మరియు ఐటీడీఏ డీడీ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత సిఆర్టీపై జరిగిన అక్రమాల గురించి మరియు ఐటీడీఏలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టుల గురించి మరియు స్పెషల్ డిఎస్సి వేయాలని ఈరోజు మన అధికారులకు కలవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఐటీడీఏ అసలు ఉన్నది గిరిజనుల కోసం, కానీ ఇక్కడ చూస్తే మాత్రం 95% గిరిజన హేతులు మాత్రమే ఉన్నారు. వాళ్ళను తొలగించి ప్రతి ఒక్కరిని తొలగించి అది కూడా ఆదివాసీలతోనే పోస్టులు భర్తీ చేయాలి. ప్రతి 29 డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగాలలో ఉన్న నాన్ ట్రైబల్లను తొలగించి వెంటనే ఆదివాసులతో ఉద్యోగాలు భర్తీ చేయాలి. అదేవిధంగా ఎంతో చూస్తే గత 12 సంవత్సరాల నుండి ఎన్నో ఉద్యోగాలు ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు